కత్తి కట్టేవాడు ధర్మంగా కట్టాలి. కత్తి కట్టిన తర్వాత కోడిని కింద పెట్టి నడిపించి చూసుకోవాలి. కత్తి సమానంగా గోరుకు సమానంగా ఉండాలి. గోరు ఉంది కదా, ఆ గోరుకు తిన్నగా ఉండాలట, లైన్గా. కొంచెం ఇట్లా వాలుగా తిప్పి కట్టినా ఈ వాలుగా వచ్చింది అంటాడు ఏళ్ళు మెల్లి తిప్పినట్టే. ఏళ్ళు మెలేస్తా అంటే నువ్వు ఎంత చెప్పుంటా. అదే లైన్గా ఉండి కట్టి బిగించినా కూసేపు ఆగుద్ది. మెల్లి తిప్పితే లాగేస్తా ఉన్నాను. అది చూసుకోవాలి. కత్తి కట్టేవాళ్ళు అదొకటి. ఇంకా ఇప్పుడు పందెం ఫైటింగ్ జరుగుతున్నప్పుడు టైంకి తీగిపోయినా కూడా ఫైటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎత్తుతారు కదండి. మధ్యలో ఎత్తడం అంటే కత్తి తిరిగినా, కత్తి ఊడిపోయినా, కత్తి పక్క గట్ట తిరిగిపోద్ది, లూజ్ అయ్యి, అప్పుడు ఎత్తుకోవచ్చు. స్పాట్లో ఎత్తాలా? స్పాట్లో ఎత్తుకోవాలి. లేకపోతే తంతి చచ్చిపోద్ది, తనింత తగలదుగా కత్తి. అది కూడా ఆయన చేతిలోనే ఉంది. అది చూసేవాళ్ళు మధ్యవర్తి చేతిలో ఉన్నది. మధ్యవర్తి ఉంటాడు. అరే కోళ్ళు ఎత్తుకోరా అనగానే వీడు ఎత్తేయాలి.